గాయస్ ఇక్కడ నుంచి మన ఇల్లు చూస్తుంటే అంటే చాలా హ్యాపీగా అయితే ఉందబ్బా. ఫ్రెష్ వెదర్, ఇంకా ఫ్రెష్ పక్షులు అయితే తిరుగుతున్నాయి పైన వచ్చేసి రామచిలుకలు అవన్నీ అయితే. ఇక్కడ నుంచి మన ఇల్లు చూస్తుంటే నాకు వచ్చేసి అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ ఇంకొకటి సాడ్ కూడా అయితే ఉందబ్బా. ఏంటంటే మన ఫ్రాంక్లిన్ మామ ఇంకా చేపను వచ్చేసి 6 months అయితే నేనైతే కలవకోకుండా అయితే ఉంటున్నా ఇప్పటికి వచ్చేసి. ఎందుకంటే నేను వచ్చేసి ఒక డైమండ్ బిజినెస్ అయితే చేస్తున్నా అబ్బా. ఆ డైమండ్ బిజినెస్లో కొద్దిగా మంచిగా ప్రాఫిట్స్ అయితే తెచ్చుకున్నా. అందుకనేసి కొద్దిగా లేట్ అయింది. మీరు చూసుకోవచ్చు, మనకి ఇప్పుడు మనం డ్రైవ్ చేసేది కూడా డైమండ్ కారే అనమాట. ఇప్పుడు మనం ఇంటికి అయితే వెళ్దాం, ఒకసారి చూద్దాం మనకి అక్కడ ఉన్నారో లేదో ఫ్రాంక్లిన్ మామ ఇంకా చాప్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసామబ్బా. గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. గైస్ చూద్దాం గైస్ మనం ఒకసారి. గైస్ కింద చాప ఉన్నట్టుంది. గైస్ కింద చాప ఉంది, ఇంకా దాంతో పాటు ఎవరో గర్ల్ డాగ్ కూడా ఉందబ్బా. నాకు తెలిసి వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, ఏమో లేండి వాడిని అడుగుదాం. మనం వచ్చేసి కిందికి వెళ్ళి ఒకసారి. అంతే చెప్పా కదా ఇందాకనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సించాన్ అనే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సించాన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే మనం చాప్ గారిని అడుగుదాం. ఎల్లున్నవరా చాప్, ఎవరా పాప అనేసి అయితే, ఇంకా ఫ్రాంక్లిన్ మామ ఎక్కడున్నాడు అనేసి అయితే అడుగుదాం అబ్బా మనం వచ్చేసి. అరే చాప్ ఎలా ఉన్నావురా, బాగానే ఉన్నావా? ఎవరు పక్కన అమ్మాయి, మీ ఫ్రెండా లేదా గర్ల్ ఫ్రెండా? అరే సించాన్, నువ్వెవర్రా బై? నీకెందుకురా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడే నువ్వెవరో తెలియదు. నీ వల్ల ఫ్రాంక్లిన్ మామ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. అరే ఏంట్రా చాప్, నువ్వు చెప్తున్నది నిజమేనా? ఫ్రాంక్లిన్ మామ ఇంట్లో వేసి వెళ్ళిపోయాడా? అరే నిజంగా చెప్పురా. అరే చాప్ అబద్ధాలు చెప్పకు, నా గుండె వచ్చేసి బ్రేక్ అయిపోతుంది నువ్వు అట్లా చెప్తే. అవును అరే సించాన్, నువ్వు వెళ్ళిన 3 days కే ఫ్రాంక్లిన్ మామ కూడా బయటకు వచ్చాడు. నిన్ను ఎతుకుదామని బయటకు వచ్చాడు. ఇంకా ఫ్రాంక్లిన్ మామ లోన్స్ తీసుకొని నిన్ను ఎతుకుదామని తిరిగిన ప్లేస్ లేదు, చైనా పర్సన్ దగ్గర అప్పు లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్లిన్ మామ చాలా అంటే చాలా పూర్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. అండ్ ఫ్రాంక్లిన్ మామకి ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్లిన్ మామ అయితే చాలా అంటే చాలా పూర్ అయిపోయారు. అరే సించాన్, గాయస్ ఫ్రాంక్లిన్ మామ వచ్చేసి చాలా అంటే చాలా పూర్ అయిపోయాడంట అబ్బాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్లిన్ మామకి ఓన్ హౌస్ కూడా లేదంట. ఈయన వచ్చేసి కొన్నాడంట అబ్బాయి ఈ హౌస్ ని. చూద్దాం, ఈయన అడుగుదాం ఒకసారి, ఈయన ఎక్కడన్నా చూసినాడో లేదంటే ఈయన మనకి ఇస్తాడో ఇవ్వడో అనేసి అయితే. గైస్ ఒకసారి ఆయన అయితే నేను బయటికి పిలిచికెళ్ళి అడుగుతా అనమాట. అన్న ఇట్లా నా కార్ ఇస్తా, తీసుకొని నాకు వదులుతావా నా ఇల్లు అనేసి అయితే. చూద్దాం గైస్, మనం ఒకసారి అడిగి ఆయన అయితే కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. నాకైతే చాప్ గారు చెప్పింది నమ్మబుద్ధి అయితే కావట్లేదబ్బా. ఎందుకంటే ఫ్రాంక్లిన్ మామ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంటున్నాడు వాడు వచ్చేసి. చూద్దాం ఉండండి ఒక నిమిషం, మనం అయితే అడుగుదాం ఈయన వచ్చేసి ఎక్కడన్నా చూసినాడో లేదో ఫ్రాంక్లిన్ మామని. అన్నా నువ్వు వచ్చేసి మా ఫ్రాంక్లిన్ మామని ఇల్లు అమ్మిన తర్వాత మా ఫ్రాంక్లిన్ మామ నీకు నువ్వు ఎక్కడన్నా చూసావన్నా? చూసింటే ప్లీజ్ చెప్పన్నా మా ఫ్రాంక్లిన్ మామని. అన్న ఇంకా అట్లే నీకు వచ్చేసి ఒకటి డైమండ్ కార్ అయితే ఇస్తా, నాకు మా ఇల్లు నాకు ఇచ్చేసి అన్న ప్లీజ్, అంటే ప్లీజ్ అన్న ప్లీజ్. ఇది వచ్చేసి నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇది వచ్చేసి మేము ఈ ఇంట్లోనే ఉన్నామన్నా. నాకు వచ్చేసి చాలా ఆశ అన్న.